హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే చూస్తున్నారు కదా! మల్టీ కలర్ శారీ. సో, ఇది మొన్న గృహప్రవేశంలో అంటే మా క్లోజ్ రిలేషన్స్ వాళ్ళ గృహప్రవేశంలో వాళ్ళు కుంకుమలో పెట్టిన శారీ అండి. బావుంది కదా! ఇదైతే పళ్ళు. దీనిలో బ్లౌజ్ పార్ట్ అయితే ప్లెయిన్‌గా ఇదే కలర్‌లో ప్లెయిన్‌గా ఉంటుందన్నమాట. ఇది జస్ట్ గోల్డ్ మిక్స్ కలర్ పళ్ళులో. సో, నేను ఈ మధ్య అనుకున్నానండి. ఈ కలర్‌లోనే అచ్చు ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీరు చూస్తున్నారు కదా! చూడండి ఆ కలర్‌లోనే నేనింకా శారీ తీయాలి అని అనుకున్నాను. కరెక్ట్‌గా అనుకోకుండా వచ్చిందండి ఇదే కలర్ శారీ. సో, నేను ఆ విధంగానే ఎప్పుడూ తలుచుకుంటానండి. ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్‌తో మనం ఏవైనా కావాలి అని అనుకుంటే, ఏదో ఒక మూలాన అది అనేది మనకి వచ్చి చేరుతుందండి. కాబట్టి నాకొక గట్టి నమ్మకం అది అలానే జరిగిందనమాట. సో, ఈ వీడియోలో మా క్లోజ్ రిలేషన్స్‌కి థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకిష్టమైన శారీ ఇచ్చినందుకు. మళ్ళా ఒక్కొక్కరు అంటే మన దగ్గర ఆల్రెడీ ఉండే కలర్సే పెట్టినప్పుడో, లేకపోతే కొంచెం మనకిష్టం లేని కలర్స్ పెట్టినప్పుడో ఒక మాదిరి కొద్దిగా ఫీలింగొస్తుంది కదా! సో, అలా లేకుండా నాకిష్టమైన కలర్‌లో నేను ఈ మధ్య అనుకున్న కలర్‌లో పెట్టిన శారీకి వాళ్ళకైతే థాంక్స్ అండి. ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుందనమాట. ఇంకైతే ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈరోజు సాటర్డే కదా! సరే ఫ్రీగా నేను అలా చూస్తూ ఉంటే ఇక్కడ నేను ఇంకొక వీడియోలో కూడా అప్‌లోడ్ చేశానన్నమాట దీని గురించి. గట్టిగా పిల్లి ఒకటి కనపడతలేదే. వస్తూ ఉందా? ఉండిందండి. అది 3 పిల్లులు వేసిందన్నమాట. అది అక్కడే కార్ కవర్‌లో పెట్టింది. మేమైతే బయట వదిలే లోపల ఓహ్! అవి ఏసి అరుచుకుంటూ పెట్స్ పోతూ ఏసుకొని ఉంటే నాకైతే పనుకోందిరా. అయ్యో అయ్యో! అనిపించింది. కాబట్టి ఈ బాక్స్ అయితే చేపెంచి అరేంజ్ ఏసుకొని చేశాము. పనుకోనుందే. అది ఎంత చక్కగా తన పిల్లలతో ఉందో ఈడి ఆడ ఎంత ఫోన్ బావుందో తీసేసుకొని కదా! సంతోషం కానీ పడతానుండు. పిల్లి అనేది ఉంటే నెగెటివ్ అని అంటారు కదా! నెగెటివో, పాజిటివో అండి అన్నీ మనం తలుచుకుంటే అది ఎలా అనుకుంటే అలానే. సో, నేనైతే ఇంత పసి ప్రాణాలనైతే ఇంకెలాంటి దూకి బయట వేయడం. సో, ఈ ప్రపంచంలో అన్నిటికీ ఆహ్, జీవించే ఒక అర్హత, అధికారం అనేది ఉంది కదా! కాబట్టి అది దేవుని సృష్టి కదా! కాబట్టి కొన్నాళ్ళైనా మనము దాన్ని చూసి తర్వాత అది ఏజొచ్చిందంటే అదే బయట వెళ్ళేస్తుందండి. కాబట్టి ఇంత నడవడం కూడా కాదండి ఆ పిల్లలతో అలా. బయట ఆ కవర్ నుంచి బయట తీసి పక్కన పెట్టినందుకే అరుస్తూ కష్టపడి పట్టుకుపోతుందన్నమాట. నాకైతే అయ్యో అనిపించింది. మా పిల్లలైతే ఏం చేయకూడదని ఇలా ఉంచారు. బాయ్ అండి.